హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పెసర గారెలు తయారు చేశానండి. పెసర వడలని కూడా అంటారు. చాలా బాగా వచ్చినాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి. ఈ పెసర గారెలని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెసలు నానబెట్టుకోవాలండి. నేను ఒక గ్లాసు పెసలు తీసుకుని ఒక 5-6 గంటలు నానబెట్టానండి. శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను. ముందుగా పచ్చిమిరకాయలు అల్లం ముక్కల్ని గ్రైండ్ చేసుకుందాము. నేను ఒక 8 పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. 2 ఇంచులు అల్లం ముక్కని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. ఈ పచ్చిమిరకాయలు అల్లం ముక్కల్ని కచ్చబెచ్చ కింద గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. వేరే మిక్సీ జార్లో పెసలని గ్రైండ్ చేసుకుందాము. పెసలతో పాటుగా అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలైన కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చండి. కానీ నాకు ముక్క చెక్క కింద గ్రైండ్ చేద్దామని ఏరేగా గ్రైండ్ చేశానండి. ఈ పెసలు గట్టిగాను కాకుండా లూజుగాను కాకుండా మనం రుబ్బుకోవాలి. ఇదిగో నేను చూపించే విధంగా రుబ్బుకోవాలండి. లూజుగా రుబ్బామంటే గారెలు నూనెలు పీల్చేస్తాయి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని బౌల్లో తీసుకోవాలి. మిగతా పెసలను కూడా గ్రైండ్ చేసి తీసుకుందాము. కొంచెం ఒక పలుకు ఉండేలాగాను గ్రైండ్ చేసుకోవాలండి. క్రిస్పీగా బాగా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని కలుపుకుందామండి. ముందుగా మనం అల్లం పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి. వేసేసి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి. స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. ఒక ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం కరివేపాకు తరుగును కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ ఉప్పును కూడా వేసి మంచిగా కలుపుకుందామండి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకుని స్టవ్ మీద నూనె పెట్టుకుందామండి. నూనె పెట్టానండి. ఈటవనిచ్చి గారెలు వేసుకుందాము. నూనె ఈడయిందండి. గారెలు వేద్దాము. ఏదైనా కవర్ తీసుకుని గారెల కింద ఒత్తుకుని వేసుకోవటమే. వాళ్ళ కింద అయినా వేసుకోవచ్చండి. నేనైతే గారెల కింద వేస్తున్నాను. ఒకటి ఒకటిగా ఇలా వేసేసుకోవటమే. పిండి రుబ్బేదాన్ని బట్టి మనకి నూనె పీల్చకుండా ఉంటాయండి. కొంచెం గట్టిగా రుబ్బుకుంటే నూనె పీల్చవండి. ఇలా గారెలన్నీ వేసిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. గారెలు ఇలాగ గోల్డెన్ రంగులోకి వస్తే సరిపోతుందండి. తీసేసుకుందాము. మిగతా పిండిని కూడా గారెలేసి తీసుకుందామండి. ప్లేట్లో తీసుకుందాము. గారెలు కూడా వేగినాయండి. ప్లేట్లో తీసేసుకుందాం. పెసర గారెలు రెడీ అయిపోయినాయండి. చాలా బాగా వచ్చినాయి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.